ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత కొనసాగుతూ ఉన్నది. రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈరోజు నంగునూరు మండలం పాలమాకులలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ పిఎస్సిఎస్ ఎదుట చెప్పులు లైన్లో పెట్టి రైతులంతా కూడా పెద్ద ఎత్తున లైన్లో నిలబడి అవస్థల పాలైనటువంటి పరిస్థితి కొనసాగింది. పొలాల్లో ఉండాల్సిన రైతులంతా కూడా యూరియా కోసం అవస్థల పాలవుతున్న స్థితి కొనసాగుతూ ఉన్నది. గత వారం రోజులుగా ఇటు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఇతర ప్రాంతాల్లో, అటు ఉమ్మడి జిల్లాలోని మెదకు సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా యూరియా కొరత కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తామెన్నడూ కూడా యూరియా కోసం అవస్థల పాలైనటువంటి గతి లేదని, ఎప్పటికప్పుడు కేసీఆర్ యూరియా అందజేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులను తీసుకువచ్చిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఇక గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తూంకుంట నర్సారెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అదే పార్టీకి సంబంధించిన ఎస్సీసీఎల్ నాయకుడు విజయ్ కుమార్ వర్గానికి సంబంధించిన నాయకులంతా ఈరోజు కొండపాకలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా దళిత మహిళలు, మహిళా శక్తి సంఘాలకు సంబంధించిన మహిళలంతా తూంకుంట నర్సారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత వారం రోజుల క్రితం గజ్వేల్లో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో విజయ్ కుమార్పై తూంకుంట నర్సారెడ్డి కులం పేరుతో దూషిస్తూ ఆయన అవమానించారని, ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అట్లాగే ఆయనను అరెస్ట్ చేయాలని విజయ్ కుమార్ వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ గ్రూపులకు మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పి నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్నటువంటి గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరి కాంగ్రెస్ పరువుని గంగపాలు చేస్తున్నది. ఇక చేరియాల కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన ఉధృత రూపం చాలుస్తున్నది. ఈ నెల 12న బంద్ పాటించాలని చెప్పి అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు చేరియాలలో వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ నెల 12న చేరియాల బంద్ నిర్వహిస్తామని, డివిజన్ కేంద్రం ఏర్పాటు అయ్యే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి జేఏసీ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణంలో ఈరోజు వన మహోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు నేతృత్వంలో 2-3 వార్డుల్లో అక్కడి ప్రజలకు మొక్కల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అశ్విత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ప్రజలంతా కూడా వన మహోత్సవంలో పాల్గొనాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల్ని పెంచడం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మంజుల రాజనర్సు పిలుపునిచ్చారు. ఇక దుబ్బాకలో ఈరోజు బీఆర్ఎస్ బీసీ సంఘాల నాయకులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన బీసీ మహాగర్జన దుబ్బాక నియోజకవర్గ స్థాయి సభను నిర్వహించబోతున్నామని, బీసీలంతా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నదని, మోసం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా బీసీ నాయకులంతా కూడా విమర్శించడం జరిగింది. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నిన్న జరిగినటువంటి సభ, రైతు ధర్నా పెద్ద ఎత్తున విజయవంతం కావడం పట్ల మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా రైతులంతా కూడా ఈ మహాసభకు, ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందని, ఇక రాష్ట్ర ప్రభుత్వం తల వంచే విధంగా తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, వారి మెడలు వంచి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 185వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, రైతులంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే డంప్ యార్డుకి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.